పర్యాటక శాఖ నుంచి బదిలీ అయిన ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ ఆసక్తికర ట్వీట్ చేశారు. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన అంటూ భగవద్గీత శ్లోకాన్ని ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు. కర్మ చేయడమే తప్ప కర్మఫలాన్ని ఆశించద్దంటూ శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్పిన శ్లోకాన్ని ప్రస్తావించారు. 4 నెలల పాటు టూరిజం శాఖలో పనిచేసిన తాను అత్యుత్తమ పనితీరు కనబరిచినట్లు తెలిపారు. ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న టూరిజం పాలసీని తెచ్చానని చెప్పుకొచ్చారు. ప్రపంచ ఈవెంట్ రాష్ట్రానికి తీసుకొచ్చి మరిన్ని అవకాశాలకు తెరతీశానన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. స్పందన తెలంగాణ సీనియర్ ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ మరోసారి సంచలన ట్వీట్ చేశారు. ఇటీవల తనకు చేసినటువంటి అంటే స్మితా సబర్వాల్ ను శాఖను మార్చారు, బదిలీ చేశారు. ఈ బదిలీ పైన స్పందిస్తూ ఒక సంచలనమైన ట్వీట్ చేశారు. తన బదిలీకి ఎందుకు జరిగింది అనేదాన్ని కేవలం ఫలితం ఒక భగవద్గీతలోని శ్లోకాన్ని అనువదిస్తూ ట్వీట్ చేశారు. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన అంటే పని చేయడం మటుకే మనం ఆశించాలి, పని తర్వాత ఫలితాన్ని ఆశించవద్దు అని చెప్పేసి ఒక ట్వీట్ ను జోడిస్తూ ఇవాళ ఎక్స్ ఖాతాలో తన ఖాతాలో పోస్ట్ చేసింది. ఇప్పుడు ఇది పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది, సంచలనం అవుతోంది. ఇటీవల కాలంలో స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్లు, వరుసపెట్టి చేసిన ట్వీట్లు సంచలనంగా మారుతున్నాయి. ఎప్పుడైతే హెచ్సియుకు సంబంధించిన భూముల వివాదం తెరపైకి వచ్చిందో ఆ సమయంలో స్మితా సబర్వాల్ చేసిన ఒక ట్వీట్ మొత్తంగా తనకు సంబంధించి ఈ రోజు ఆ బదిలీకి కారణమైందన్నట్టుగా భావించవచ్చు. ముఖ్యంగా ఆ రోజు హెచ్సియు భూముల వ్యవహారంలో మొత్తంగా కూడా భూములను అంటే పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపైన ఉందని చెప్పేసి హైదరాబాద్ అని చెప్పేసి ఒక ట్వీట్ ను స్మితా సబర్వాల్ రీట్వీట్ చేశారు. ఆ రీట్వీటే ఈ రోజు ఆమె బదిలీకి కారణమైందా అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఐఏఎస్ వర్గాల్లో కావచ్చు, తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతా ఉంది. తెలంగాణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానపరమైన నిర్ణయాలకు ఇది వ్యతిరేకంగా ఉంది. స్మితా సబర్వాల్ ప్రభుత్వంలో అధికారికంలో భాగమై ఉండి ఒక అధికారిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్వీట్ చేయడం కరెక్ట్ కాదనే ఒక ఉద్దేశంతోనే ఈ రోజు స్మితా సబర్వాల్ ను బదిలీ చేసినట్టుగా తెలుస్తోంది. ముఖ్యమైన టూరిజం కార్యదర్శిగా ఉన్నటువంటి స్మితా సబర్వాల్ ప్రస్తుతం ఆమెను ఫైనాన్స్ కమిషన్ మెంబర్ గా అంటే ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సభ్య కార్యదర్శిగా బదిలీ చేశారు. ఈ నేపథ్యంలో ఈ ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారుతోంది. ఎందుకంటే ఆ హయాంలో గత 4 నెలలుగా టూరిజం శాఖలో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ఉంది. ఆ టూరిజం శాఖను డెవలప్మెంట్ చేసే పనిలో పడింది. ఆమె హయాంలోనే ఆమె టూరిజం శాఖ కార్యదర్శిగా ఉన్న హయాంలోనే మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ ఆతిథ్యం ఇస్తా ఉంది. దానికి సంబంధించిన ఏర్పాట్లపై స్మితా సబర్వాల్ నిమగ్నమై ఉన్నారు. ఇప్పటికే పలుమార్లు సమీక్షా సమావేశాలు నిర్వహించారు. పెద్ద ఎత్తున దానికి సంబంధించినట్టు అడ్వర్టైజ్మెంట్ కావచ్చు, ప్రమోషన్ విభాగంలో పాల్గొంటోంది స్మితా సబర్వాల్. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా జరిగినటువంటి ఐఏఎస్ బదిలీలో ఆమెను తీసుకెళ్లి ఫైనాన్స్ కమిషన్ సభ్య కార్యదర్శిగా బదిలీ చేశారు. ఈ బదిలీకి పైన స్పందిస్తూ వెంటనే ఆ ట్వీట్ చేశారు. ఆ భగవద్గీతలోని శ్లోకాన్ని అనువదిస్తూ ట్వీట్ చేశారు. ఇప్పుడు పెద్ద ఎత్తున పొలిటికల్ సర్కిల్లో కావచ్చు, ఐఏఎస్ వర్గాల్లో సంచలనంగా మారింది. ఎందుకంటే ఆది నుంచి కూడా స్మితా సబర్వాల్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతా ఉంది. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన విషయంలో కూడా ఆమెను అధికారులు విచారణకు పిలిచారు. ఎందుకంటే గత మాజీ సీఎం కేసీఆర్ కి సంబంధించినటువంటి ముఖ్య కార్యదర్శిగా ఉంటూ వచ్చారు. ఆ సందర్భంలో కూడా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా స్మితా సబర్వాల్ విచారించడం జరిగింది. ఆ తర్వాత హెచ్సియు భూముల వివాదం వచ్చేసరికి ఆమె ట్వీట్ చేయడం కూడా పెద్ద సంచలనంగా మారింది. ఇక పలు సందర్భాలలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉందనే ఒక ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి అది కాంగ్రెస్ సర్కారు ఇప్పుడు ఈమెను బదిలీ చేసిందా అని చెప్పేసి ఒక చర్చ అవుతుంది. సో ఆ చర్చకు ఊతమిచ్చేలేనా ఈ రోజు బదిలీ జరిగిందా అనేది కూడా నడుస్తోంది. మొత్తానికైతే స్మితా సబర్వాల్ ట్వీట్ మాత్రం మరోసారి సంచలనంగా మారింది. ఎందుకంటే స్మితా సబర్వాల్ సహజంగానే సమాజంలో జరిగినటువంటి ఏదైనా ఒక సంఘటనకు సంబంధించి ఏదైనా పైన స్వతంత్రంగా ఒక ఇండిపెండెంట్ గా ఆలోచించి ట్వీట్లు చేస్తూ ఉంటుంది. తమ అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్తా ఉంది. సో ఇప్పుడు ఇదే ఆమెకు ఈ బదిలీకి కారణమైందా అనేది కూడా చర్చ జరుగుతా ఉంది. ఎందుకంటే గతంలో కూడా చాలా విషయాలపైన నిర్మోహమాటంగా ట్వీట్లు చేస్తూ వస్తుంటది. సో ఇప్పుడు కూడా హెచ్సియు భూముల వివాదమే ఆమెకు ఈ పరిస్థితి కారణమైందా అనేది కూడా ఒక చర్చ ఉంది. స్పందన. థ్యాంక్ యూ రాధాకృష్ణ.